వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ తప్పదని సమాచారం. ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్పై కేసులు నమోదవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్పై జనసేన నేతలు కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి జనసేన అధినేత, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పలుమార్లు దూషించారు దువ్వాడ. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆయన తిట్లు అందించారు కూడా. అయితే అప్పట్లో జనసేన నేతలు పోలీసులకి కంప్లైంట్ చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆయనపై. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొద్దిసేపు ఉండి బయటికెళ్లిపోయారు. ఈ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. వాటిపైనే జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించలేదు అని, ఆయన మారువేషంలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు దువ్వాడ. అంతటితో ఆగకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండేందుకు చంద్రబాబు నెలకి 50 కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్కి చెల్లిస్తున్నట్టు సంచలన ఆరోపణ చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు. అరెస్టుకు సిద్ధంగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్కి సవాల్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు, తాజాగా చేసిన కామెంట్స్పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు తప్పదు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పోసాని కృష్ణమురళి అరెస్టు కూడా జరిగింది. ఆయనపై సైతం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల ఆయనకి బెయిల్ లభించింది. ఈ తరుణంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.